ఇంటికి దూరంగా ఒక్కదాన్నే ఈసారి దివాళీ ఎట్లా చేసుకున్నానో చూద్దామా. నమస్తే పీపుల్, పండగ అయిపోయి 2 వారాల పైన అయిందని తెలుసు. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్ వేసుకోకండి. ముందు 3 రోజులు నిద్ర లేదు అండ్ పొద్దున్నే లేచి చేసేది కూడా ఏం లేదు కాబట్టి జర మెల్లగానే లేచిన. తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటికి కొని ఇంకే డ్రెస్ వేసుకుందాం అనుకున్నా. ఏమో అంత కంఫర్టబుల్ అనిపించలేదు, సో మళ్ళీ చేంజ్ చేసేసుకున్నా. తర్వాత ఫ్రెండ్ కి ఇండియా నుండి పార్సల్ వస్తే అందులోకించి స్వీట్స్ ఇచ్చిండు. కాజు కట్లీ అనుకుంటా, అసలు క్రేజీ ఉండే. తర్వాత జర్సేపట్ల బయట తిరుగుదామని పోయినా. ఫస్ట్ స్టాప్ ఏమో ఈ శ్రీకృష్ణ విలాస్ లంచ్ కోసం. అసలు మస్తు మంది పక్కనున్న భారత్ భవన్ సజెస్ట్ చేస్తే అక్కడ అసలు ఎవ్వరు లేరు. దీని ముందేమో ఫుల్ రష్ ఉండే, సో ఇక్కడనే బాగుంటదేమో దీనికి పోయినా. ఒక లాంగ్ వెయిట్ తర్వాత ఫైనలీ టేబుల్ దొరికింది. లోపలంతా అసలు మంచి ఫెస్టివ్ వైబ్ ఉండే. వాళ్ళ స్పెషల్ థాలీ ట్రై చేసిన, ఎందుకో గంట డ్రైవ్ చేసి పోయి ట్రై చేసేటంత అయితే ఏం అనిపించలేదు. తర్వాత ముందు రోజు మేకప్ ఆర్టిస్ట్ దగ్గర ఈ క్లిప్ మర్చిపోతే రెస్టారెంట్ నుండి వాళ్ళు 5 minutes అవేనే ఉండే. సర్లే అని చెప్పి పోయి తెచ్చేసుకున్నా. తర్వాత వాల్ మార్ట్ కి వెళ్ళేమన్నా షాపింగ్ చేద్దామని. అన్ని పట్టుకోయిన తర్వాత షాపింగ్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు, తప్పులేదు. కానీ నేను ప్యాకింగ్ వీడియోలోనే చెప్పిన కదా, మస్తు పెద్ద డిజాస్టర్ అయిందని. కావాల్సినవన్నీ ఇంట్లోనే వదిలేసి అవసరం లేని అన్ని మస్తు కాన్ఫిడెంట్ గా ప్యాక్ చేసుకొచ్చేసుకున్నా. అందుకే షాపింగ్. వాల్మార్ట్ లో ఏం దొరకకపోతే దగ్గరలో ఉన్న టీజీ మ్యాక్స్ కి వెళ్ళి ఇవైతే కొనేసుకున్నా. ఇక నైట్ ఇంటికి వచ్చిన తర్వాత పండగ స్పెషల్ గా ఫ్రెండ్స్ ఏమో పులిహోర, వడలు, దాంతో పాటు కొబ్బరి చట్నీ అండ్ అద్దరిపోయే భక్షాలు కూడా చేసి పెట్టినారు. తెలుసు కదా, మూవీ చూసుకుంటూ ఫుల్ గుమ్మేసి వి కాల్డ్ ఇట్ ఎ నైట్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.